నమస్తే. కాయ్ భక్తి టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ 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 అవధూతేంద్ర సరస్వతి స్వామికి పంచాల హరే రామ్ మహారాజ్ కి अपने अपने गुरु महाराज की वासुदेवा नमः परमहंस आश्रम आस्वादित चरण कमल चिन्मकरंदाय भक्तजनमानस निवासाय श्रीरामचंद्राय श्री गुरुचरण सरोज रज निज मन मुखुर सुधारी वरणौ रघुबर विमल यश जोदायक फलचारी बुद्धिहीन तनुजानकै सुमिरौ पवन कुमार बलबुद्धि विद्या देहु महिम हरहु कलेश हरे नामावताराय श्री हरे नामावताराय गुरुदेवाय स्वामिने चिदानंद स्वरूपाय अवधूताय वंदनम् वासुदेव स्वरूपाय वासुदेव स्वरूपाय वासुदेवैक भाषिणे यति लोक विशिष्टाय अवधूताय वंदनम् शिष्य वात्सल्य चित्ताय संकीर्तन पदाय च शिवनामानुरक्ताय अवधूताय वंदनम् हरेर्नाम हरेर्नामैव केवलम् कलो नास्त्यैव 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 गतिरन्यथा वासुदेवा 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 राजा रामचंद्र महाराज की सीतामाय की पावन सुत श्रीवीर हनुमान की सद्गुरु साईनाथ महाराज की जय गुरु सच्चिदानंद सच्चिदानंद गुरु जय गुरु अखंड अद्वय गुरु जय गुरु अखंड अज्ञान विनाशी जय गुरु गुरु ही परमागति जय गुरु ब्रह्मा गुरु विष्णु जय गुरु ब्रह्मा गुरु विष्णु जय गुरु गुरुदेव महेश्वरा जय गुरु
గురు సచ్చిదానంద గురు జయ గురు సచ్చిదానంద గురు జయ గురు సచ్చిదానంద గురు జయ గురు సచ్చిదానంద గురు हरिनाम संकीर्तन की जय। बोल गणेश महाराज की जय 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 गणनायक जय 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 विघ्न विनाशक जय 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 गणनायक विघ्न विनाशक जय 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 गणनायक विघ्न विनाशक शुभ मंगलदायक विद्याबुद्धि प्रदायक गजवदना गौरी नंदना गजवदना गौरी नंदना गजवदना गौरी नंदना महाराज की अपने अपने गुरु महाराज की भागवत जनों की हरिनाम संकीर्तन की अखंड हरिनाम संकीर्तन की भक्तवत्सल भगवान की स्मरण చేసినాక అప్పుడు రామాయణ విశేషాలు భగవన్నామ సంకీర్తన మహిమలు అన్ని కూడా చెప్తున్నాం. శ్రద్ధాలో కూర్చోండి. స్వాగతమోయి సాయి గోసాయి స్వాగతమోయి సాయి గోసాయి స్వాగతమోయి సాయి గోసాయి स्वरूपा सकला स्वरूपा सकला साधु स्वरूपा सकला धारा साधु स्वरूपा सकला स्वागत मोहि साई साई स्वागत मोहि
రాగరహిత అనురాగ సాహిత స్వాగతము భావాతీత భువనాదక్ష పావన చరణ భక్త పాలన స్వాగతము ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 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 ఓం సాయి శ్రీ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ 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 సాయి ఓం సాయి శ్రీ సాయి జయ सतगुरु साईनाथ महाराज की जय दीनी दल तू साई Yeah.
సాయి జయ జయ సాయి సాయి జయ జయ సాయి సాయి శ్రీ సాయి జయ జయ సాయి సాయి శ్రీ సాయి జయ జయ साईनाथ महाराज की जय, अपने बड़े गुरु महाराज की जय, भागवत जनों की जय, सब संतन की जय, अखंड हरिनाम संकीर्तन की जय। ओम नमः शिवाय ओंकारीश्वरुडु हरि बोल हर 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 महादेव। ओम नमः शिवाय ओंकारीश्वरुडु हर शिवाय ओम नमेश्वराय नाचमारु शंकरुडु गंगा
నిలు విడువను అన్నాడు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హర హర మహాదేవ. ఓంకార రూపా గౌరీవరం గంగాధరా హరా. ఓం నమః శివాయ. ఓంకార రూపా చంద్రకళాధరా
హర హర మహాదేవ్. శ్రీ కీర్తిశేషులు పార్వతి లక్ష్మయ్య గారు, రంగమ్మ గారు, అట్లాగే పాలక మండలిగా డాక్టర్ కోనం శ్యాంప్రసాద్ బాబు గారు, ఝాన్సీ లక్ష్మి గారు, వారికి చెప్పే పని లేదు. వెంటనే ఉంటుంది ఈ పుణ్యం. వారంతా ఈ సంకల్పం చేస్తే మనం వచ్చి కూర్చున్నాం. పూర్వకాలం మీ కబీర్ దాస్, తులసిదాస్ వీళ్ళందరూ సొరకాయ పొరగొట్టి అందులో కడదూసి తీగ లాగి కట్టి టెంగ్ 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 అని కొట్టుకుంటూ చెట్టు కింద భగవన్నామం తీసేవాడు. అంత పవర్ వాడికి ఎదుర్కొని వచ్చి సూరదాసుని కృష్ణ పరమాత్మ నాకు ఆ పాట పాడవని అడిగేవాడు భగవంతుడు. మనకి ఎన్ని వసతులు ఉండి చేస్తున్నా సాటిస్ఫై లేదు. కాసేపు వచ్చి ఎడుపాడిపోదాం, ఏం పెడతాను ఈ ద్వారా అయిపోయింది. వీర ధీర శూర హనుమానికి అంజనా తనయ పవన సుత శ్రీ వీర హనుమానికి రామ భక్త హనుమానికి ధీర మారుతి గంభీర మారుతి ధీర మారుతి గంభీర మారుతి ధీర మారుతి గంభీర మారుతి ధీర మారుతి గంభీర మారుతి ధీర మారుతి సమర శూర మారుతి వీర మారుతి సమర శూర మారుతి ధీర మారుతి గంభీర మారుతి ధీర మారుతి గంభీర మారుతి. యోగి మారుతి పరమత్యాగి మారుతి యోగి మారుతి బోల 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 హరి యోగి మారుతి పరమత్యాగి మారుతి యోగి మారుతి పరమత్యాగి మారుతి పరమ విరాగి మారుతి. అన్ని టైటిల్స్ అండి. బంగారం మోసపోసిన మహాపురుషుడే ఆంజనేయ స్వామి. ఎక్కడ నవ్యాకరణ పండితుడు, భవిష్యత్ బ్రహ్మ, కోట్ల 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 సంవత్సరాలు ఉండే మన హనుమత్ చరిత్రుడు చెప్పాం. భవిష్యత్ బ్రహ్మ ఎన్ని ఒక దానికే 432 కోట్ల సంవత్సరాలు అయితే కానీ బ్రహ్మ పగలన్నారు. అటువంటి ద్వితీయ పదార్థే 50 సంవత్సరాలు. ఒక రోజుకే 430 కోట్ల సంవత్సరాలు అయితే ఒక రోజు ఏంటి, వారం ఏంటి, నెల ఏంటి, సంవత్సరాలు 50 సంవత్సరాలు. మన నోటి పడదు క్యాల్కులేటర్ అందరూ సున్నాలు కట్టాలి. అటువంటిది ఆయన ఇంకో 50 సంవత్సరాలు బ్రహ్మదేవుడికి దిగంగానే ఆంజనేయ స్వామి ఎక్కించాలి. ఎక్కించాలంటే అంత తేలిగ్గా లేదు అక్కడ.
ఏంటి అంత తపస్సు కావాలి. ఇప్పుడు 27 మహాకల్పాలకి 28వ కల్పంలో కృత త్రేత ద్వాపర కలియుగంలో మనం ఉన్నాం. 27 28 ఇటువంటి ఎన్ని జరిగితే ఒక కల్పము, ఒక మన్వంతరము, ఒక మహాప్రళయం, ఇట్లా ఇవన్నీ కలిపితే బ్రహ్మకు పగల. ఇక మనం ఎంత మన బతికి చేమ కన్నా వేరియేషన్ ఉందండి మన ఆయుష్. కాబట్టి అటువంటి అంత ఆ బ్రహ్మ అయిపోయిన దాకా ఈ నుండి తపస్సు చేసి తపస్సుతో భవిష్యత్ బ్రహ్మ అవుతాడు. ఆఖరిలో వెళ్ళి బ్రహ్మలోకంలో కూర్చొని మన కథ అంతా చెప్పాము. అక్కడికి వెళ్ళి సమాధి అయిపోతాడు. రామాయణంలో అందరూ విడిపోయారు, ఆయన ఒకడు విడిపోయాడు. ఈయన భూలోకంలో ఉంటాడు. ఎక్కడ ఉంటాడు ఇప్పుడు? మళ్ళీ ద్వాపర త్రేతాయుగం వచ్చింది, మళ్ళీ రాముడు పుట్టాడు, మళ్ళీ అందరూ పుట్టారు. ఈయన ఏం చేయాలి? పాతాన్ని మళ్ళీ ఆయన స్వామి పుడుతున్నాడు. సో పాతాన్ని బ్రహ్మలోకం పోయి మహాసమాధిలో ఉంటారు, పాషాణం అయిపోతారు. ఈ రాయంతో అట్లా పాషాణంలో ఉండి తపస్సు చేస్తారు. అట్లా బ్రహ్మకి ఎన్ని జరిగితే అన్ని ఆంజనేయ స్వామి అవతారాలు బ్రహ్మలోకంలో ఉండి తపస్సు. ఆ తపస్సుంతా మూట కట్టుకొని బ్రహ్మ అవుతాడు. అంత తపస్సు. ఆయన ముందు మనం ఎంత ఆయన ఎందుకు కనబడికి వస్తాం? చాలా బాధగా ఉంటున్నాం. అందుకని గురువులు ఏం ఇచ్చకూడదు, గురువు లేకుండా బతకడం అనవసరం. అంతటి మరి నా కార్యం బయటికి రావాలంటే అట్లా అనుకోని కదా. సరే, ఆయన ఆంజనేయ స్వామి శిలాపలకాల మీద రాశారు. హనుమంతరాము ఇప్పటికీ పాతాళ లోకంలో ఉన్నాయి. ఈయన సర్ప్రైజ్ తీసేలాగంటే ఆ రాళ్ళు సముద్రంలో వెతుకుతుంటారు వేటగాళ్ళు, మన సైంటిస్ట్. అక్కడ ఉన్నాయి ఇప్పుడు ఆ రాళ్ళు, ఇప్పటికీ ఉన్నాయి. చూడండి ఎంత శక్తి ఉంది. ఒక పలకాలేమో భుజం మీద పెట్టాడు, ఒక దాని మీద వాల్మీకి ఎక్కువ ఉన్నారు. విశ్వరూపంగా ఆయన ఎక్కించుకొని సముద్రం ఆకాశం లేచాడు, సముద్ర మధ్యలో వెళ్ళి అక్కడికి వెళ్ళి వాల్మీకి చూస్తుంటున్నాడు. ఈయన రాళ్ళన్నీ సముద్రంలో మానేశారు. వాల్మీకి హనుమంతుల వారు రాసిన రాళ్ళని పలకాలు మళ్ళీ అట్లా బయటికి తీసుకొచ్చి నింపి వాల్మీకి నీకు సంతోషమేనా అన్నాడు. కళ్ళను నీళ్లు పెట్టినాడు. నీటయ్యి ఇంత విరాగం ఉంటావేమయ్యా, నీ కావ్యం బయటకు వస్తే నాకు ఆనందమయ్యా. నా రాళ్లలో చెప్పిన దాంట్లో రాముడున్నాడు, నువ్వు చెప్తా రాముడున్నాడు, సొంత రామున్నాడు, నాకు ఇంక కావాల్సింది ఏమిటి? నీ రామాయణం 24,000 శ్లోకాలు ఎంత ప్రచారం అయితే అంత ఆనందం అన్నాడు. ప్రతి దాంట్లో నా రాముడి గురించి ఈ పట్టే మనం కసేపు వస్తాం ఎడుబగిద్దామని చెంచల జబరచిత్తంలో చాలా. అందుకని సరెండర్ అయిపోమనే. అందుకని మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ అప్డేట్స్ కోసం ప్రక్కనే ఉండే బెల్ సింబల్ని ప్రెస్ చేయండి.